Hi guys, welcome back to the series. ఈరోజు అయితే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 151 చేద్దాం. రివర్స్ వర్డ్స్ ఇన్ స్ట్రింగ్. ఓకే, ప్రాబ్లం ఫస్ట్ అయితే వీడియోని పాస్ చేసి మొత్తం ప్రాబ్లం స్టేట్మెంట్ ఒకసారి చదవండి. గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్ రివర్స్ ద వర్డ్స్ ఆఫ్ ద వర్డ్స్. రిటర్న్ స్ట్రింగ్ ఆఫ్ ద వర్డ్ ఇఫ్ ద ఇన్ రివర్స్ ఆర్డర్ కాన్కాటినేటెడ్ బై సింగిల్ స్పేస్ అన్నాడు. వాడు ఇచ్చిన ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఏమో బ్లూ ఈజ్ ద స్కై. బ్లూ ఈజ్ స్కై దాన్ని ఇచ్చాడు. అలాగే హలో వరల్డ్ ఇస్తే వరల్డ్ హలో అని, ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాంపుల్ గుడ్ ఏ అని. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చాడు. ఇక్కడ వర్డ్ టు వర్డ్ మధ్యలో కూడా ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చాడు. అవన్నీ పోవాలి అంటే సింపుల్ ప్రాబ్లం. స్ట్రింగ్ అరే ఒకటి తీసుకుందాం, స్ప్లిట్ చేసేద్దాం అంతే. ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ అంటే ఫస్ట్లో ఉండే లాస్ట్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు స్ప్లిట్ చేసినామంటే ఏమైంది, ఇప్పుడు ఒక స్పేస్ కానీ ఒకటి కంటే ఎక్కువ స్పేసెస్ కానీ ఉంటే వర్డ్స్ మధ్యలో అది స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసి వర్డ్స్ లాగా ఇస్తుంది మనకి. ఇప్పుడు ఈక్వల్ టు లాస్ట్ నుంచి వర్డ్స్ని తీసుకుంటూ వచ్చి ఆన్సర్లోకి యాడ్ చేసుకుంటూ వస్తాం అంతే. వర్డ్స్ అని మనకు ఇక్కడ మనం ఇచ్చిన స్ట్రింగ్లో వర్డ్స్ అని సపరేట్ అయిపోయి వర్డ్స్ అనే స్ట్రింగ్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఒక ఆన్సర్ అని తీసుకొని ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ వర్డ్స్ ఆఫ్ అని యాడ్ చేసుకుంటూ వస్తాం. రిటర్న్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏమన్నాడంటే రివర్స్ ఆర్డర్ కన్కాటినేటింగ్ బై సింగిల్ స్పేస్ అన్నాడు. ఎక్స్ట్రా స్పేస్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలి సార్. ఒక్కొక్క స్పేస్ యాడ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క వర్డ్ తర్వాత. కానీ ఒకవేళ లాస్ట్ వర్డ్ అనుకోండి, లాస్ట్ వర్డ్ తర్వాత కూడా స్పేస్ అవుతుంది. సో ఇఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడే యాడ్ చేయాలి. ఐ ఈక్వల్ టు 0 అయితే ఊరికే నార్మల్గానే వదిలేయాలి. సార్ అని చెప్తా సార్, మీ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయి సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.